హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఆమేన్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. ఎవరు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరి అనేకుల చేత తిరస్కరింపబడుతూ ఉన్నారో నాకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, మీలో ఒంటరి వాడు 1000 మంది అని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు ఎవరంటే, నేను మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించదను. ఒంటరిగా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను. త్రోసివేయబడుతూ అగాధమైన చీకటిమయమైన సాతాను బంధకాలలో, అప్పుల బంధకాలలో, కష్టాల ఊబిలో, సాతాను శ్రమల ఊబిలో ఉన్నారేమో తెలియదు. దేవుడు చెప్తున్న మాట, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడవాకండి. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. మీలో ఒంటరి వాడు 1000 మంది అవును. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించుతాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అదే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడే ముందు ఎలా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారిని నేను నమ్ముకొని వారు చేతం పొందుకొని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ. వీళ్ళ పొందుకొని దారితే మరలా వారు చేతం పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ. యేసు నామములో అడుగుతున్నాను, అవి ఎవరిలో ఉన్న నాన్న తండ్రి. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థన అవసరం వరకు 90305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి సర్వీస్ చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం కృపాసు అందరికీ తోడై నడిపించుగా. ఆమె ప్రైజ్ లార్డ్.